జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. చేతబడి చిల్లంగి బాణామతి బ్లాక్ మ్యాజిక్. మీకు ఉన్న ఫలంగా ఉద్యోగం పోతే, వ్యాపారంలో నష్టం లభిస్తే, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కోల్పోతే, కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నటువంటి మాట, మీ మీద చేతబడి చేశారు. ఇలా చేయటం వల్లే మీరు ఉద్యోగాన్ని కోల్పోయారు, వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందికరమైన స్థితిగతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. అసలు చేతబడి అంటే ఏంటి? దీనికి ఇన్ని రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. వాస్తవంగా చేతబడి అనేటువంటిది ఉందా? కొంతమంది వ్యక్తులు వాళ్ళ దైనందిన జీవితంలో సుఖపరమైనటువంటి జీవితంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేయటానికి తాంత్రిక విధి విధానాలు, ఇక వేదంలోకి వెళితే అధర్వణ వేదంలోని కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, వీటిని ఉపయోగించి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితంలో శాంతిని లేదా అశాంతిని సృష్టించేటువంటి క్రియలు, ప్రక్రియలు ఉన్నాయి. ఇవి తాంత్రికపరమైనవి, క్షుద్రపరమైనటువంటి భావనలు కూడా లేకపోలేదు. కొంతమంది వ్యక్తుల యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను పోగొట్టడానికి చేతబడి అనేటువంటి ఒక వికృతి శబ్దాన్ని మనం వింటూ ఉంటాం తెలుగునాట. ఉన్న ఫలంగా దివాలా తీయటం, ఉద్యోగం పోవటం, ఆర్థిక ఇబ్బందులు రావటం, రుణగ్రస్తులైపోతూ ఉంటారు. ఎవరైనా కొంతమంది వ్యక్తులు మనతో తగువ పెట్టుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు, తగువ పెట్టుకున్న మనల్ని గెలవలేమనుకున్న వాళ్ళు, తాంత్రికపరమైన క్షుద్రపరమైనటువంటి భావనల వల్ల మీ మీద కొన్ని ప్రక్రియలు, ప్రయోగాల వల్ల మిమ్మల్ని లేదా కుటుంబాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి ప్రక్రియలను మనం చూస్తుంటాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి భావనలు మనం చూస్తాం. దీనివల్ల ఇలా జరిగిందని మనం కంగారు పడుతుంటాం, ఆందోళన కూడా పడుతుంటాం. ఈ భావనలన్నీ కూడా మనం చూస్తున్నవి. మరి ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గల కారణం ఏంటి? నిజంగానే ఇవి జరుగుతాయా? మన దైనందిన జీవితం మీద ప్రభావం చూపెడుతుందంటే, ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలో వేద వాంగ్మయాన్ని అనుసరించి ప్రాచీనమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి అంశాలను చూసి చేతబడి, చిల్లంగి, బాణామతి అనేటువంటి ప్రక్రియలు పక్కన పెడితే, ఇతరులకు మంచో చెడో చేయగలిగినటువంటి కొన్ని విద్యలు తప్పకుండా ఉన్నాయి. మరి వాటిని సరిగ్గా నిర్వర్తించగలిగిన వాళ్ళు, ఆ ప్రక్రియలు పూర్తి చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పలేం. కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల, చేతబడుల వల్ల ఉద్యోగం, విద్య, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ పాడైపోయేటువంటి ప్రమాదాలు తప్పకుండా ఉన్నాయి. ఒకవేళ మీ మీద చేతబడి జరిగిందని ఎలా తెలుసుకుంటారంటే, ఎంతో జ్ఞాన సంపన్నులైనటువంటి మీరు జ్ఞాపకాన్ని కోల్పోతారు. ఉన్న ఫలంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎక్కువ సమస్యల్లో కూరుకుపోతూ ఉంటారు. వాటి నుండి మీరు బయటపడగలిగినటువంటి మార్గమే మీకు కనిపించదు. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోతుంటారు. ఏమీ చేయలేకపోతుంటారు. ఈ విధమైనటువంటి తీక్షణమైనటువంటి ఇబ్బంది రావటాన్ని మనం చేతబడిగా చెప్పచ్చు. శత్రువులు మన యొక్క గోత్రనామాలని, మనకు సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని గ్రహించి క్షుద్రమైనటువంటి భావనలో కొన్ని చేసేటువంటి నకారాత్మకమైన శక్తులతో కూడిన పూజాధికృతమే బ్లాక్ మ్యాజిక్. దీని నుండి మనం బయటపట్టు వెళ్ళగా, ప్రకృతిలోని జీవశక్తి ఉజ్వలంగా ఉన్నవి, సౌరశక్తి బాగా విశేషంగా వస్తున్నటువంటి చోట, పచ్చదనం కలిగినటువంటి చోట, ప్రవహిస్తూ ఉన్నటువంటి నది, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు, సముద్ర తీర ప్రాంగణాలు, ఇలాంటి చోటకి అమావాస్య లాంటి ప్రక్రియల్లో వెళుతూ, స్నాన ప్రక్రియను చేస్తూ, మీ శరీరం మీద ఉన్నటువంటి పాత వస్త్రాలని
అలాగే నిమజ్జనం చేస్తూ ఉంటే చేతబడులు, చిల్లంగి, బాణామతి కూడా నశించే అవకాశం ఉంది. ఉప్పు నీటితో స్నానం చేస్తున్నా, గళ్ళు ఉప్పుతో దిష్టి తీస్తున్నా, ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని పూజిస్తూ ఉన్న మన మీద చేతబడులు ప్రభావాన్ని చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి సరిగ్గా చేతబడులు, బ్లాక్ మ్యాజిక్లు జరుగుతాయన్నటువంటి నిదర్శనాలు లేవు. కానీ ప్రాచీనమైనటువంటి వేదాలు, ప్రాచీనమైనటువంటి కొన్ని శాస్త్రాల్లో వీటి గురించి చెప్పడం జరిగింది. ఇది మీరు పరిశీలనగా మాత్రమే తీసుకోండి.